హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. సో ఎవరైతే మహిళలు ఉంటారో ఎప్పుడో అని ఎదురు చూస్తున్న పథకమే ఆడబిడ్డ నిధి పథకం అనమాట. సో ఈ డేట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు, కానీ కొన్ని చోట్ల 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరైతే ఉంటారో వారి కోసం అయితే సర్వే అయితే కొన్ని జిల్లాల్లో అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఆ సర్వేలో అడుగుతున్న డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డేట్ అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కోసము, ఈ ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించడం కోసం ఎవరు సర్వే చేస్తున్నారు. అతి త్వరలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం రిలీజ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, వారు తీసుకుంటున్నటువంటి ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం కోసం అయితే సర్వే అనేది చేస్తున్నారు. సర్వే చేస్తున్న టైంలో మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్ ఏంటనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ మహిళలు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆధార్ కార్డ్ అండి. ఆధార్ కార్డ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయ్యి ఉండాలి. ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఈ అప్డేట్ కనుక చేస్తుంటే ఆ యొక్క అప్డేట్ని చూస్తారు వాళ్ళనమాట. చూసేసి ఈ యొక్క అప్డేట్ హిస్టరీని బట్టి వాళ్ళు అప్రూవల్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి రేషన్ కార్డు ఉండాలి. ఎవరైతే రేషన్ కార్డులో ఉండడం మాత్రమే కాకుండా ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే రేషన్ కార్డులో ఎవరైతే 18 సంవత్సరాల నుంచి పైబడి వయసు కలిగి ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులో యాడ్ అయి ఉండాలి, మెంబరు యాడ్ అయి ఉండాలి. ఎవరైతే ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసము అప్లై చేసుకుంటున్న మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు ఉండాలి. ఫస్ట్ వన్ చెప్పాను కదా, ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆధార్ అనేది అప్డేట్ అయి ఉండాలి. సెకండ్ వన్ చెప్పాను కదా, రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులో ఆ యొక్క బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వారు యాడ్ అయ్యి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు కూడా ఖచ్చితంగా మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోండి. అలాగే థర్డ్ వన్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ లేదా కేస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. బర్త్ సర్టిఫికేట్ ఎందుకనంటే అక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేని పక్షాన మీరు కేస్ట్ సర్టిఫికేట్ మీరు వారికి సబ్మిట్ చేస్తే మీకు ఆ యొక్క తర్వాత చెప్తాను ఎవరు మనకు ఇంతకు సర్వే చేస్తున్నారు అనేది తర్వాత చెప్తాను. కాబట్టి మనకు రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులో అప్లై చేసేటటువంటి మహిళ 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళ ఏం చేయాలి అంటే యాడ్ అయి ఉండాలన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ ఉండాలి. అంటే బ్యాంక్ పాస్బుక్ ఉంటే కనుక ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున ఆ యొక్క మహిళకైతే జమ చేయడం అయితే జరుగుతుంది. అలాగే బ్యాంక్ పాస్బుక్ ఉంటే సరిపోదు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా NPCI లింక్ అయి ఉండాలి. ఇలా ఉంటే అన్ని ప్రాపర్గా కరెక్ట్గా ఉంటేనే మీ యొక్క ఆ సర్వే చేసినప్పుడు ఆ సర్వే చేసినటువంటి ఆ అప్లికేషన్లు ఫుల్ఫిల్ చేస్తారు కదా, అప్పుడు మాత్రమే మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవల్గా మారుతుంది. అలాగే ఫిఫ్త్ వన్ లాస్ట్ వన్ వచ్చి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. కాబట్టి ఎవరు చేస్తారు అంటే గ్రామ వార్డు సచివాలయం నుంచి మీ ఇంటికి వచ్చి వెల్ఫేర్ అసిస్టెంట్ గారే సర్వే అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను ఈ చెప్పినటువంటి డాక్యుమెంట్స్ కనుక మీరు సిద్ధం చేసుకుని ఉంటే మీరు సర్వేలో ఇచ్చి మీ యొక్క అప్లికేషన్ని అప్రూవల్ చేసుకోవచ్చు. తర్వాత ఆ పథకం డబ్బులు విడుదలైన తర్వాత మీకైతే ఆ యొక్క ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో చూడాలనుకుంటే ఫస్ట్ వన్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారములు.